ఈ చైతన్యం నందు నిద్రావస్థలో నేనున్నా, కళ్ళలో నేను తాదాత్మ్యం ఉన్నా, మెరుకులో తాదాత్మ్యం ఉన్నా, ఎరుకతో కానీ ఎరుక లేనప్పుడు కానీ తాదాత్మ్యం ఉంటాం సహజమే. నామరూపాలతో తాదాత్మ్యం ఉంటాను, వస్తువుతో తాదాత్మ్యం, వెలుతుతో తాదాత్మ్యం, సముద్రంతో తాదాత్మ్యం, భూమితో తాదాత్మ్యం, వృక్షాలతో, సమస్త జీవరాశితో తెలిసిన తెలిపిన తాదాత్మ్యం చెందటం ఈ నేనికి సహజ లక్షణము. తాదాత్మ్యం అంటే ఏంటి? ఎరుక ఉన్నా లేకపోయినా. నిద్ర ఎరుక లేదు, తెలియదు కదా. ఎరుక లేకుండా మళ్ళీ మెరుక ఎలా అవుతుంది? ఎరుకుంది అంటే మనకి తెలిసినా తెలియపోయినా నిద్రతో తాదాత్మ్యం అయిపోయాం పూర్తిగా. ఆ తాదాత్మైనప్పుడు ఈ దేహ తలంపు లేదు, దేహం మాత్రం అలాగే ఉంది. మనసు లేదు, బుద్ధి చిత్త అహంకారం లేదు. ఈ మొత్తం తానేగా. అంటే మనసు తాదాత్మ్యం పొంది మళ్ళీ వచ్చేస్తుంది. అంటే మనసు ఉన్నప్పుడే సృష్టి, నేను ఉన్నప్పుడే సృష్టి, దేవుడు ఉన్నప్పుడే సృష్టి, సృష్టి ఉన్నప్పుడే దేవుడు ఉన్నాడు, దేవుడు లేడు అనే శ్రద్ధతో భావంతో తాదాత్మ్య సంబంధం ఉన్నది సహజంగా అని ముందు అవగాహన చేసుకో. అప్పుడు ఈ అవగాహన, ఈ తాదాత్మ్యానికి కారణాలు మూలాలు వెతకద్దు, కుదరదు. ఇంకో విషయం, తనకు తాను ధ్యానం చేసే వాళ్ళకి ప్రధానంగా కళ్ళు మూసుకున్న తర్వాత కొంతసేపటికి ఏదో ఒక ఆలోచన తేలుతుంటాడు. అదే నిత్యకృత్యాల్లో కూడా తను విశ్రాంతిగా ఉంటే కళ్ళు మూసుకుని గడిచిన పనులు, రేపు చేయవలసిన పనులు, నేటి పనులు, మన సుఖాలు దుఃఖాలు, ఎవరెవరితో మనకి చిన్నప్పటితో పరిచయం కొన్ని గుర్తుంటే అన్నీ చెప్పలేడు. వాటన్నిటిలో తాదాత్మ్యం కొద్దీ ఈ దేహ భావన ఉండదుగా. దేహ భావన లేదు, దేహం అనే ప్రసక్తి లేదు, దేహం కూర్చుందా పడుకుందా దొరుకుతుందా వాటి కదిలి కూడా ప్రసక్తి లేదు. అప్పుడు ఏమవుతుంది? మీకు ఒక నిశ్చయమైన స్థితి, శూన్య స్థితి, ఆకాశ స్థితి అనొచ్చు. ఆకాశ స్థితి, ఆకాశాన్ని గమనించేవాడిగా నువ్వు ఉంటావు. చూసుకో, ఎప్పుడైనా సరే కళ్ళు మూసిన ఇలా ఉండగా ఎదుగుకుండా చూస్తుండు, ఏదో ఒక పోతా అనుకుంటూ అలా గమనిస్తుందా మెల్లగా ఎదుగుకుండా చిత్రం ఉంది. చిత్రం అంటే ఆకాశం ఉంది. ఆకాశంలో అణువులు మినుక్కుమంటూ వస్తుంటే వెళ్తుంటాయి. పగలు కానీ రాత్రి కానీ అలాగ నీ కన్ను ఎదురకుండా. ఉదాహరణ, కన్ను ఎదురకుండా చూస్తేనే రామ నియమాలు ఎలా ఉన్నా వస్తాయి. కన్ను తెచ్చా మూసా మెల్లగా కన్ను తలపడతాయి. అప్పుడు ఆకాశం తెరమగా అనేక చిన్న మినుక్కుంటే వస్తాయి. వాటిని చూసే కొద్దీ రకరకాలుగా మారిపోతాయి. అంతా పోయిపోయి కొన్ని డిజైన్స్ చూశారు. ఇవి శివుడు అంటే, విష్ణు అంటే, సాకారం అంటే, నిరకంటే, శివుడు అంటే, నామాలు శబ్దాలు అవన్నీ నీవేగా సంభవించేది. ఆ శబ్దాలతో కూడిన భావాలతో అలా చూస్తున్నది. అదేంటి చూస్తే శివుడిలాగా ఉన్నాడే అనుకోకుండా ఆటోమేటిక్గా ఏమవుతుంది? నిశ్చల స్థితిలో, శూన్య స్థితిలో. శూన్యం అంటే నువ్వు ఉన్నావు కాబట్టి అక్కడ శూన్యం అనకూడదు. మీరు చెప్పడానికి చెబుతున్నాను. సినిమా తెర మీద ప్రొజెక్టర్ వేరుగా ఉండి ఏ విధంగా బొమ్మలు పడుతున్నాయో ఆ బొమ్మలు ఉన్నాయి తెర తెరగానే ఉందిగా. అలాగే ఇక్కడ తెర అంటే ఏంటి? స్థూలంగా చెప్పాలంటే ఆకాశం. ఆకాశం తెర మీద ఈ ఆకాశం సంపూర్ణంగా వ్యాపకం ఉంది. నీ లోపల బయట కళల్లో ఉంది, అన్నిట్లో ఉంది. ఆ ఆకాశాన్ని అలా గమనించగా నీ ఆలోచనలు వస్తాయి. నీకు కొన్ని ఉంటాయిగా జ్ఞాపకాలు. అరే స్నేహితుడు ఎలా ఉన్నాడు, చిన్నప్పుడు చూసా, ఇప్పుడు ఇలా ఉంటాడు. నువ్వు అనుకున్న కొద్ది అంటే షేపులు అయిపోతాయి. అంటే నీ భావమే, నీ ఆలోచనే, నీ సంకల్పమే, నీ యొక్క చింతనే, నీ చిత్తం ద్వారా, మనసు ద్వారా, బుద్ధి ద్వారా, ఆలోచన ద్వారా ఏదైతే అనుకుంటావో తక్షణ ఆ రూపాలు ధరిస్తుంది. ఈ రూపాలు చాలా గాఢంగా వెళ్ళినప్పుడు నిజం అవుతాయి. నిజం ఎంతవరకు అంటే శరీరం ఎంతవరకు నిజం, ప్రత్యక్ష అనుభవం, సృష్టి ఎంతవరకు నిజం, ప్రత్యక్ష అనుభవం వచ్చిపోయేది. ఇది కూడా వచ్చిపోతాయి. కానీ మనిషికి అనేక సమస్యలు వస్తాయి. సమస్య పరిష్కారానికి తపస్సు చేస్తారు కొందరు. అంతర్గతంగా ఆలోచన చేసి ఈ పద్ధతి చేద్దాం, ఇలా చేస్తే వస్తుంది అని అలా అనేప్పుడు రూపు తెచ్చుకుని ఈ మనసు యొక్క కల్పనే, చిత్తమ యొక్క కల్పనే కృత్రిమంగా సంకల్పంతో ఏదైతే ఉందో ఆకాశం కృత్రిమం, సంకల్పం ఉండబట్టే, మనసు ఉండబట్టే మొత్తం తెరంతా ఇది. దానిలో వచ్చే నక్షత్రాలుగా చిన్న అణువులు అంటే పంచభూతాన్ని మనసు వచ్చినవిగా జీవుడు, జగత్తు, ఈశ్వరుడు అన్నీ మనోమయమే, సర్వం చిత్తమయమే, అహంకారమేమే, అజ్ఞానమే, పేరు ఏమన్నా పెట్టుకో, అంతా నీతో వచ్చినంత నీమయమే. నువ్వు ఎలా ఉన్నావు గమనించే ఉన్నావు. సాక్షి చైతన్యంతో వచ్చిందంతా కూడా సాక్షి స్వరూపమైన భావన ఉండాలి. వాస్తవంగా అలా ఉండదు.
మొదట్లో. ఎందుకు? సాక్షి చైతన్యాన్ని తను తాను గుర్తించి గమనిస్తే ఆ చైతన్య సహజ స్థితి అంటూ నువ్వు మనసుతో చూసేది చూడబట్టి అన్ని అనుభూతుల ప్రసక్తే లేదు, వాటికి ఏదో కామైపోతాయి. ఆ కాంబినేషన్లో కూడా నేనున్నానని నేను మనోగాంతో ఉన్నానని అనుకుంటూ వ్యక్తమైంది. అంటే నేను శబ్దం నిశ్శబ్దం లేనప్పుడు అన్ని విషయం అనుభవం ఉంది. ఆ అనుభవం ఉందని చెప్పడానికి మళ్ళీ చైతన్యం సాక్షితో తెలివి ఉండాలి, ఉనికి ఉండాలి, ఆనందం ఉండాలి. అంటే సత్యచిత్తానంద లక్షణంతోనే పరిపూర్ణ మౌన లక్షణంతోనే నేనున్నాను, నాకు నేను ఐడెంటిఫై చేసుకున్నాను. అంటే నా స్వరూపాన్ని ఐడెంటిఫై చేసుకున్నాను. నా స్వరూపం ఎలా ఉంది? లక్షణాలతో కానీ శబ్దాలతో కానీ ప్రసక్తి లేదు. ఆ యొక్క పరమపదమనంత అంటారు. ఆ యొక్క స్థితి అందు దేవ ప్రసక్తి లేదు, సృష్టి ప్రసక్తి లేదు, ఈ ఆలోచన ప్రసక్తి లేదు. ప్రశాంతంగా హాయిగా ఉనికిగా అనుభవంతో మౌనంగా పరిపూర్ణంగా ఉన్నాను. అట్లా ఉండటమే, అట్లా గ్రహించడమే సహజ జ్ఞానం, అదే స్వయం జ్ఞానం. ఇది ఇక్కడ ఉంది. ఇప్పుడు ఇందాక చెప్పిన దగ్గర ఒక చోట ఆపా. నువ్వు ఎప్పుడైతే గాఢ స్థితి వస్తుందో ఆ గాఢ స్థితిలో మెల్లగా నీ ఆలోచన ప్రకారంగా నువ్వు ఏది అనుకుంటే అది అయిపోతుంది. కానీ ఏంటి? పదార్థం రెడీగా ఉంది. కొండ చేసాడు పదార్థం తొక్కు చేస్తే రకరకాల కొండ వచ్చినా రకరకాల కొండలు చేసేస్తాడుగా. మట్టి మూకలు కోసాలు ప్రభుత్వాలు అన్నీ ఆ విధంగా నీ సంకల్పమే, నీ మనసే, నీ చిత్తమే, ఈ యొక్క ఆకాశం నువ్వే. కాబట్టి నువ్వు అణువులన్నీ చూస్తూ ఇలా ఉంది ఇలా ఉంది అనుకోవటంలోనే అవి రెడీ అయిపోయి సంబంధ బాంధవ దివ్య దర్శనాలు అయ్యాయి. ఈ దివ్య దర్శనాల్లో సిద్ధ పురుషులు, ప్రకృతిలో ఉన్న పురుషులు, గతంలో ఉన్న పురుషులు, వాళ్ళ దర్శనాలు, అనుభవాలు, చమత్కారాలు, సిద్ధులు, అది ప్రకృతి కావచ్చు, తంత్రం కావచ్చు, యంత్రం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇవన్నీ వచ్చి ఇవన్నీ మెల్లమెల్లగా నిదర్శనాలు అయినప్పుడు వాడు ఒక మహాత్ముడిగా చెప్పబడింది. చూసుకోండి. ప్రస్తుతానికి ఈ విషయం అలా ముచ్చుదాం. ఎందుకంటే నేనుతో వచ్చిన అనుభూతులన్నీ కూడా నేనులోంచి వచ్చినాయి. స్వప్నం నేనులోంచి వచ్చిందా, అవతల వాళ్ళ నుంచి వచ్చిందా? అవతల వాళ్ళు అంటారు నేను వేరుగా, రెండోది వేరుగా నేనున్నాను ఆలోచింది. ఈ ఆలోచన నేను ఉన్నాను, నేను వేరు కాదు. కానీ నేను ఆలోచనగానే లేదు. ఈ ఆలోచనతో నేను నీకు తెలుసుకోవడం అసంభవం. ఇక్కడ పాయింట్ అబ్జర్వ్ చేయండి. నేను ఉన్నాను అన్న ప్రథమ ఆలోచన. ఆలోచన నేను ఉన్నాను, నేను సృష్టించరా. ఎందుకు? నేనున్నానని నువ్వు మొదటి నుంచి కూడా నేనున్నాను అన్న భావంతో ఉన్నావు కనుక సంబంధ బాంధాలు వెతకుండా, మూలాలు వెతకుండా నేను ఉన్నాను అని అనుకునేవాడు నేను ఎలా ఉంది గమనించి గుర్తించి తెలిసిన లక్ష్యంతో సహజంగా ఉంటుంది. దేని గమనిస్తుంది? సృష్టి తాండ నిత్య పరిపూర్ణ మౌనంగా ఉన్న తన లక్ష్యాన్ని తానే స్వయంగా గుర్తించి గమనించి కోరుతుంది. అట్లా ఉండటమే చాలు. ఇది మాత్రమే నిర్గుణ చైతన్య స్వయం ప్రబోధ సూచనతో సహజంగా సరళంగా సూటిగా స్పష్టంగా ఉన్న స్వయం అవగాహన ఉన్నట్లుగానే ఉన్నట్లుగానే ఉన్నది కనుక అట్లా ఉండటమే, అట్లా గ్రహించడమే, అట్లా గమనించి గుర్తించి తెలుసుకుని ఉండటమే సాక్షాత్కారం. అది జీవాత్మ సాక్షాత్కారం, పరమాత్మకు ఏమన్నా అనుకో, స్వయం అనుకో అని గ్రహించి ఓరకుండు.